కోట్లు వస్తుంది. రాజకీయ నాయకులు మింగేస్తుంది అదే ప్రస్తుతం. అది లేదు. ఇప్పుడు ఆయన అట్లా చేస్తానని చేయడం లేదు. మరి ఇంకేమున్నాయి మార్గాలు? ఇంకేం చేస్తారు? సంపద ఎలా అనేది ఏంటంటే అర్జెంట్ గా అమరావతిని డెవలప్ చేసేసి దీన్ని హైటెక్ సిటీ లెవెల్లో మార్చేసేసి ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరూ ఇక్కడ వ్యాపారాలు పెట్టేసి దాంట్లో ఉద్యోగాలు వచ్చేసి దాని ద్వారా డబ్బులు వచ్చేసి పన్నులు వచ్చేసి దాని ద్వారా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినట్టు అంటారు. చదువుకున్నటువంటి మూర్ఖులు ఉంటారు కదా, అవునండి అవునండి అప్పుడు పెట్టబట్టినే కదా ఇప్పుడు అంటారు. గాని ఆయన ఉన్నప్పుడు అక్కడ పైసా రాలేదు. ఆ తర్వాత అది ఎక్స్పాండ్ చేసుకెళ్ళాడు రాజశేఖర రెడ్డి. ఆ కొంచెమే ఉంటే ఎవరి వల్ల అయ్యేది కాదు ఆ చెంచాడులో. దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటానికి చిత్తశుద్ధితో పనిచేశాడు అతను. ఆ ఎక్స్పాన్షన్ 60 కిలోమీటర్ల పొడవున రింగ్ రోడ్డు అట్లాగే మిగతా అన్ని చేసుకొచ్చాడు కాబట్టి నడిచింది. అది కామన్ గా అర్థం కావాలి. లాంగ్ ప్రాసెస్ ఒక రకంగా. అంటే అందుకే చెప్పట్లేదేమో అసలు ఎలాగా ఏంటంటే. ఇప్పుడు చాలా పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలు ఏంటి, మొన్నేమో జగన్మోహన్ రెడ్డి అన్ని చేసి ఒక 3కి మించి నేను చేయలేనని చెప్పాడు. అయ్యే కంటిన్యూ చేస్తాను. అంతకు ముందు శ్రీలంకను వెనుజులా అన్నోళ్ళు చూసారే చేతులు ఎత్తేసారు. ఇవాళ వచ్చేటప్పటికినేమో వీళ్ళు సంపద సృష్టిస్తున్నారు, సంపద సృష్టించి చేయడం చంద్రబాబుకి తెలుసని ఆయన స్పీచ్ ని వీళ్ళు వార్తలాగా రాస్తున్నారు. ఆ మూర్ఖత్వం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎవరేం చేస్తాడు? కానీ జనరల్ గా మాట్లాడుకుంటే ఇద్దరు, అంటే ఇప్పుడు ఎవరిని ఇక్కడ వెనకేసి రావాల్సిన అవసరం లేదు మనకైతే. పథకాలు ఇద్దరు పెంచుకుంటా పోతే నష్టపోయేది ఎవరు? అందుకే కదా పెంచలేనని చెప్తోంది జగన్. అంటే కొంత అయితే పెంచారులేండి భారీగా. అది పెద్ద పెంపకం కాదు. ఇంకోటి ఏంటంటే అసలు విషయం చేతకాంది వీళ్ళు ఎవరు తెలివి తక్కువగా అడగలేకపోతుంది చెప్పలేకపోతుంది ఏంటంటే జగన్